హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గంలో నారా లోకేష్ 42వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ డైరెక్టర్ కిల్లు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాడేరు, జీమాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. హాస్పిటల్స్ లో ఉన్న పేషెంట్స్ కు పళ్ళు పలహారాలు అందించారు. అలాగే స్కూల్ విద్యార్థులకు బుక్స్, పెన్స్, బిస్కెట్స్ అందించారు. నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. పాడేరులో జరిగిన కార్యక్రమంలో రమేష్ నాయుడుతో పాటు టీడీపీ నాయకులు కొట్టగలు సుబ్బారావు, మత్తిరాస మణికుమారి, వంజంగి కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాడేరు ప్రభుత్వ స్కూల్ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మీ గ్రామం మీ స్కూల్లో రావాలంటే ముఖ్య కారణం మొత్తం అంతా కూడాను కిల్లు రమేష్ నాయుడు గారు. ఓకేనా? ఆయన టూరిజం డైరెక్టర్ గారు. ఈయన ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టండి. రైట్, మెల్లిగా మెల్లిగా రైట్ అనే తినిపించి పిల్లలకి తినిపించు. రైట్, ఓకే. హ్యాపీ బర్త్డే టు లోకేష్. అక్కడ తినిపించు. చూస్తుందిరా పిల్లలు ఇలాగ వచ్చండి అమ్మా. శ్రీ నారా లోకేష్ బాబు గారు మన ఐటీ శాఖ మార్చులు మరియు మన విద్యాశాఖ మార్చులు 42వ దినోత్సవాలు పురస్కరించుకొని మా ఏపీ ప్రజలందరికీ కూడా ఒక పండగ వాతావరణం. మరీ ముఖ్యంగా మాకు ఇంకా పండగ వాతావరణం ఏంటంటే, మేము ఏదైతే మా ఐటీ మంత్రి ఉన్నారో వాళ్ళు పిల్లల సమక్షంలోనే ఈవేళ మేము పుట్టినరోజు ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ముందుగా శ్రీ సాయిబాబా గుడికి వెళ్ళేసి ప్రత్యేక పూజలు సారు నిన్ను నూరు ఆయుష్తో ఉండాలని చెప్పేసి కోరుకున్నాం. మరియు హాస్పిటల్కి వెళ్ళేసి రొట్టెలు మరియు పాలు పళ్ళు అన్నీ పంచడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఈ పాతపాటి స్కూల్కి ఎప్పటి నుంచో పురాతనమైన స్కూల్ అనమాట. అంటే అప్పట్లో శ్రీ సిట్నాయుడు గారు కూడా చదువుకున్న స్కూల్ కాబట్టి ఈ స్కూల్ని ఎంచుకొని వీళ్ళందరూ కూడా అంత ప్రముఖులు కావాలనే ఉద్దేశంతోనే ఈ పాతపాటి స్కూల్కి వచ్చేసి ఈ పిల్లలందరికీ దీవించడం జరిగింది. మీ ఆయుష్ కూడా ఉండాలండి. మరీ ముఖ్యంగా మా కోరిక ఏంటంటే, మా ఏజెన్సీలో పిల్లలందరూ చదువుకు వెనుకబడి ఉన్నారు, కానీ తమ అమూల్యమైన ఈరోజు పదవి మీకుంది. ఆ అమూల్యమైన పదవితోని మా విద్యా వ్యవస్థని సమూలంగా మీరు మార్పులు చేసి మా విద్యార్థులందరినీ కూడా ఒక ఉన్నత స్థాయికి వెలుగొండేటట్లు మీరు ఆస్వాదించాలని చెప్పేసి మేము ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మేము, మా పిల్లలు, మా అక్క మణికుమార్ గారు కానీ, కాంతమ్మ గారు కానీ, తమ్ముడు సుబ్బారావు గారి, నేను కానీ, మా సర్పంచులు కానీ, అలాగే మా క్యాడర్ అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజు మేము జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మంచి విద్యను అభ్యసించి మరి లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మరి విశ్వవిఖ్యాత నట సౌరభమైనటువంటి నందమూరి తారక రామారావు గారు గిరిజనుల పట్ల ఎంతో సంతోషమైనటువంటి అభివృద్ధి, ఎన్నో సంక్షేమ పథకాలు చేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకుని మీ ముందు తెలియజేసుకుంటూ మరి మీరు చక్కగా మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కోరుకుంటూ మరొక్కసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై. నమస్కారం. ఈరోజు నారా లోకేష్ బాబు గారు 42వ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రత్యేకించి విశాఖ ఏజెన్సీలో ఉన్నటువంటి మన అల్లూరు జిల్లాలో సాయిబాబా గుడికి ప్రత్యేక పూజలు చేసుకొని ఇక్కడ హాస్పిటల్లో ఉన్న రోగులకి పాలు ఇవ్వాలని చెప్పేసి రావడం జరిగింది. ప్రత్యేకించి నారా లోకేష్ బాబు గారు దినదిన అభివృద్ధి చెంది మరి ఈరోజు ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిమయంలో తీసుకురావడానికి వారి తాతగారైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా కృషి చేశారో అదే మార్గంలో
చంద్రబాబు నాయుడు గారి తండ్రిగా మరి అతని ఆశీస్సులతో ఈరోజు అంచెలంచెలు ఎదుగుతున్నారు. అదేవిధంగా 42వ పుట్టినరోజు జరుపుకుంటూ ఇంకా దినదిన అభివృద్ధి చెందే విధంగా 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి మన ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా తీసుకెళ్ళడానికి అతను కృషి మరి ఎనలేని విధంగా ఇప్పటికీ చేస్తున్నారు. ఇంకా